ఇది వరకు ఉపాధి హామీలో 5 గంటలో 6 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలోనట 12 గంటలు పని చేయాలట. వీలవుతుందా? 12 గంటలు మండుటి ఎండలో పోయి పని చేయడానికి ఎంత కష్టం అవుతుంది. ఆడవాళ్ళకు కాదు, కనీసం మగవాళ్లకు కూడా చేత కాదు ఇది. ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని ఎలాగైనా సరే తొలగించాలి అని అక్కడ ఇక్కడ కత్తెర్లు పెట్టి ఉపాధి హామీని మొత్తానికే లేపేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఒక మాట చెప్తున్నారు, 100 రోజులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఉపాధి హామీలో, బీజేపీ పార్టీ తెచ్చే కొత్త చట్టంలో 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇదొక్కటే చెప్తున్నారు, 125 రోజులు ఇస్తాము అని అక్కడక్కడ పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. చూసారా అన్న? 125 రోజులు ఇస్తారట. ఉపాధి హామీ 100 రోజులు పని అయితే, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకంలో 100 రోజులే అయితే, బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో మేము 125 రోజులు ఇస్తామని చెప్తున్నారు. అన్నా నిజం చెప్తున్నాము, గత సంవత్సరంలో కేవలం 52 రోజులు మాత్రమే పనిచ్చారు మన రాష్ట్రంలో. 100 రోజులు ఎక్కడా పని ఇవ్వలేదు మన రాష్ట్రంలో ఉపాధి హామీకి. అంటే కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి ప్రజలేమన్నా గొర్రెలా, పిచ్చివాళ్ళ? కనీసం 100 రోజులు చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాలి, ఎక్కడా ఇవ్వలేదు. కేవలం 52 రోజులే ఇచ్చారు. 100 రోజులు పని కూడా ఇవ్వలేని వాళ్ళు, కేవలం 52 రోజులు పనే ఇచ్చిన వాళ్ళు 125 రోజులు ఇస్తాము అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలేం పిచ్చి వాళ్ళు కాదు, వెర్రి వాళ్ళు అంతకంటే కాదు. వీళ్ళు 125 రోజులు మేము పని ఇస్తాము అని చెప్తున్న మాట పూర్తిగా అవాస్తవం, అబద్ధం, మోసం, ఒక బూటకం. దీన్ని ఎవరు కూడా నమ్మకండి. నిజంగానే వీళ్ళకు 125 రోజులు ఇచ్చి నడిపే చిత్తశుద్ధి ఉంటే కనీసం 100 రోజులైనా పోయిన సంవత్సరము ఎందుకు ఇవ్వలేదు? నిజంగానే వీళ్ళకు 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉండి నడిపే చిత్తశుద్ధి ఉంటే కనీసం ఉన్న జాబ్ కార్డులు కూడా తొలగిస్తున్నారు అంటే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు? ఎందుకు తొలగిస్తారు ఇన్ని జాబ్ కార్డులు? 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించారు అంటే వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ నడిపే చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? 100 రోజులు కూడా నడపలేదంటే వీళ్ళకు ఉపాధి హామీ మీద చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? మాటికి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము. దీంట్లో లబ్ధి పొందే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతున్నారు. దీన్ని ఎలాగైనా ఎత్తేయాలి, ఉపాధి హామీ పని లేకుండా చేయాలనే కుట్ర పన్ని చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే ఈ రోజు కనీసం 100% నిధులు ఇచ్చే వాళ్ళు కేవలం 60% ఇస్తామంటున్నారు, మిగతా 40% రాష్ట్రాన్ని పెట్టుకోమంటున్నారు. వాస్తవంగా ఆలోచన చేసి చెప్పండి, మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పటికే 14 లక్షల అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అప్పు చేసిన అప్పుల వల్ల కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేకపోతే మరి ఉపాధి హామీ పెట్టుకోవడానికి మన రాష్ట్రం దగ్గర డబ్బులు ఉన్నాయా? ముమ్మాటికి లేవు. చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడే అడుక్కుని తిరుగుతున్నాడు. పార్లమెంటులోనేమో మద్దతు ఇచ్చారు. ఉపాధి హామీ బిల్లు మారుస్తుంటే 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని. అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఇక్కడ అడుక్కొని తిరగడం ఎందుకు? చంద్రబాబును కూడా సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది భావ్యం కాదు. మన రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. ఎవరైనా మాట్లాడుతున్నారా? కూటమి సర్కార్ ఎలాగో మాట్లాడదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద ఎలాగో మాట్లాడరు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారా అంటే ఆయన కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి అమ్ముడుపోయాడు కాబట్టి, ఆయన కూడా బీజేపీ మోడీ దత్తపుత్రుడు కాబట్టి, ఆయన కూడా బీజేపీకి బినామీగా మారాడు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో ఉపాధి హామీ పనిని అంత అద్భుతంగా జరిపి చూపిస్తే కనీసం రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి ఉపాధి హామీని కూనీ చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నట్టా లేనట్టా? ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.